హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకు టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. సో మరి ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయినా, టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయినా, ఆర్ఆర్బీ కావచ్చు, ఏదైనా ఇంకా మీరు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా కూడా మీకు మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. సో మరి 19, 20 తారీఖుల్లో లిమిటెడ్ ఆఫర్ అండి. 2 years సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి 4 months ఆఫర్ వస్తుంది. అంతేకాకుండా 12 months 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి 3 months ఆఫర్ అయితే ఉంటుందండి. వీటికి సంబంధించిన లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. మన కోడ్ యూజ్ చేయండి RKT10. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా RKT10, దాన్ని ఎంటర్ చేయండి. మీకు 10% డిస్కౌంట్ కూడా రావడం అయితే జరుగుతుంది. బ్యాచ్ కోర్సెస్ అండి, వీటి లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏపీ హైకోర్టుకు సంబంధించి. నెక్స్ట్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించింది 18 మరియు 20వ తారీఖుల్లో స్టార్ట్ అవుతాయండి. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గ్రూప్ 2కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్ అండి 2021 24వ తారీఖు ఉందండి. వెంటనే ఎన్రోల్ చేసుకోండి. దీని లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. మన కోడ్ యూజ్ చేయండి RKT10. ఓకేనా. వీక్లీ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ మంత్ కూడా ఉంటాయండి. సో వాటిని కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. 9 గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి, అక్టోబర్ 23 నుంచి. మరి ఇక్కడ మనకు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలా మంచి ఇక్కడ మనకు బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ముఖ్యంగా హ్యాండ్ రైజింగ్ అనేటువంటి బెనిఫిట్ ఉంటుందండి. క్లాస్ జరిగేటప్పుడు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా హ్యాండ్ రైజింగ్ ద్వారా మీ యొక్క క్వశ్చన్ అడగవచ్చు. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు. వీక్లీ టెస్ట్లు ఉంటాయి, ఫ్రీ టెక్స్ట్ సిరీస్ ఉంటుంది. అంతేకాకుండా అన్లిమిటెడ్ PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1 year వచ్చేసి మరి 9350 అండి. మన కోడ్ RKT10 యూజ్ చేయండి. 8415 రూపాయలకి వస్తుంది. సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన కోడ్ RKT10. ఓకే. సో ఫ్రెండ్స్, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 18 మరియు 19 తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని అయితే చూసేద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ బి అండి, అక్టోబర్ 17వ తారీఖున. వివరాలు చూద్దాము. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 17న జరుపుకుంటారు. మరి ఎందుకోసం జరుపుకుంటాం చూద్దాం. పేదరికంలో జీవించడానికి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రయత్నాలు మరియు పోరాటాలను గుర్తించడానికి ఈ రోజునైతే జరుపుకుంటారు. ప్రపంచ బ్యాంక్ నివేదిక ఏం చెప్తుందో చూద్దాము. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారము 88 నుంచి 115 మిలియన్ల మంది ప్రజలు పేదరికం వైపు నెట్టబడ్డారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో పేదరికం వైపు నెట్టివేయబడిన చాలామంది ప్రజలు దక్షిణ ఆసియా మరియు ఉపసహారా ప్రాంతాల నుంచి ఉన్నారు. 143 మరియు 163 మిలియన్ల పరిధిలో ఈ సంఖ్య పెరిగి ఉండవచ్చు అని చెప్పేసి ఒక నివేదిక అయితే ఇచ్చింది. మరి ఈ గణాంకాలు ఇప్పటికే మహమ్మారి ముందు పేదరికంలో నివసిస్తున్న 1.3 బిలియన్ల ప్రజలకు అదనంగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ మేరా ఘర్ మేరే నామ్ పథకాన్ని అధికారికంగా ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, పంజాబ్ అండి. వివరాలు చూద్దాం. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ మేరా ఘర్ మేరా నామ్ పథకాన్ని అక్టోబర్ 17, 2021 ప్రారంభించారు. మరి ఎందుకు ప్రారంభించారండి? దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి చూద్దాం. ఈ పథకము నగరాలు మరియు గ్రామాలలోని లాల్ లకీర్లోని ఇళ్లలో నివసిస్తున్న ప్రజలకు యాజమాన్య హక్కులనైతే ఇస్తుంది. లాల్ లకీర్ అనేది గ్రామ నివాసంలో భాగమైన భూమిని సూచిస్తుంది. మరి అటువంటి భూమి వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది అన్నట్లుగా తెలుస్తుంది. పథకం యొక్క ప్రాముఖ్యత నేపథ్యం కూడా చూసేద్దాం. మరి ఇంతకుముందు ఈ పథకము గ్రామాల నివాసితుల కోసం మాత్రమే ప్రారంభించబడింది. కానీ ఇప్పుడు అది లాల్ లకీర్లోని నగరాల్లోని అర్హులైన నివాసితులకు విస్తరించబడుతుంది అన్నట్లుగా మనకైతే తెలియజేశారు. క్వశ్చన్ నెంబర్ 3. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారము ఇటీవల ఏ దేశము రహస్యంగా అణుసామర్థ్యం గల హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది? ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారము ఇటీవల ఏ దేశము రహస్యంగా అణుసామర్థ్యం కలిగినటువంటి హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగించింది? ఆప్షన్ డి అండి, చైనా. రహస్యంగా దీన్ని అయితే పరీక్షించడం జరిగిందండి. చూద్దాం. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారము అధునాతన అంతరిక్ష సామర్థ్యము ప్రదర్శిస్తూ చైనా 2021 ఆగస్టులో అణుసామర్థ్యం గల హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది. మరి నివేదిక ప్రకారం క్షిపణి ప్రయోగాన్ని చైనా రహస్యంగా ఉంచింది. క్షిపణి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందు ప్రపంచాన్ని చుట్టువచ్చింది. అయితే ఇది దాదాపు 24 మైళ్ళ దూరంలో తన మార్కును కోల్పోయింది. తక్కువ సంఖ్యలో
తక్కువ కక్షలో ప్రయాణించిన హైపర్సోనిక్ గ్లైడ్ వాహనాన్ని మోస్తున్న రాకెట్ను చైనా సైన్యము ప్రయోగించింది. మరి యొక్క హైపర్సోనిక్ ఆయుధాలపై చైనా అద్భుతమైన పురోగతిని సాధించిందని క్షిపణి పరీక్ష నిరూపిస్తుంది. ఈ పరీక్ష యుఎస్ కంటే మరింత అధునాతనమైనది. నివేదిక ప్రకారము ఆయుధము సిద్ధాంతంలో దక్షిణ ధ్రువం మీదుగా ఎగురుతుంది. యుఎస్ మిలిటరీకి ఇది పెద్ద సవాలుగా ఉంటుంది, ఎందుకంటే దాని క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉత్తర ధ్రువ మార్గంలో దృష్టి సారించాయి. చైనా తన లాంగ్ మార్చ్ రాకెట్లను ఉపయోగించడాన్ని సాధారణంగా ప్రకటిస్తుందని నివేదిక పేర్కొంది. కానీ ఆగస్టు ప్రయోగాన్ని దాచిపెట్టినట్లుగా ఇక్కడైతే మనకు తెలుస్తుందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2022 నుంచి ప్రారంభమయ్యే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సమర్థవంతమైన అమలు కోసము ఒక వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసింది. మరి ఇందులో క్రింది సభ్యులు ఉంటారు. ఎవరెవరు ఉంటారండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో? చూద్దాం. ఆప్షన్ డి, పై వారందరూ కేంద్ర కార్యనిర్వాహక అధికారులు, ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు, వీరంతా కూడా ఇందులో ఉంటారు. చూద్దాం. ఖరీఫ్ సీజన్ 2022 నుంచి సమగ్రమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వము ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానాంశాలు: ఈ కార్యవర్గము కేంద్రంలోని అధికారులు, ప్రభుత్వ రంగ బీమా కంపెనీల అత్యున్నత కార్యనిర్వాహకులు మరియు పంట ఉత్పత్తి చేసే ముఖ్య రాష్ట్రాల అధికారులను కలిగి ఉంది. నెక్స్ట్, వర్కింగ్ గ్రూప్ స్థిరమైన ఆర్థిక మరియు కార్యాచరణ నమూనాలను ఇది సూచిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. ఇటీవల బృహస్పతి ట్రోజన్ గ్రహ శకలాలను అధ్యయనం చేయడానికి మొట్టమొదటి మిషన్ ప్రయోగించినటువంటి సంస్థ ఏంటి? బృహస్పతి దగ్గర ఉండేటువంటి గ్రహ శకలాలను అధ్యయనం చేయడానికి. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ ఇవ్వండి, నాసా. వివరాలు చూద్దాం. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా బృహస్పతి యొక్క ట్రోజన్ గ్రహ శకలాలను అధ్యయనం చేయడానికి అక్టోబర్ 16, 2021 మొట్టమొదటి రకమైన మిషన్ను ప్రారంభించింది. ముఖ్యాంశాలు చూద్దాం. మరి ట్రోజన్ గ్రహ శకలాలు 2 పెద్ద అంతరిక్ష శిలల సమూహాలు. ఇవి సౌర వ్యవస్థ యొక్క వెలుపలి గ్రహాలను ఏర్పరిచే ఆదిమ పదార్థాల అవశేషంగా భావిస్తారు. మరి అంతరిక్ష పరిశోధనను లూసీ అంటారండి. ఈ పరిశోధనను ఏమంటారు? లూసీ. ఇది ఒక ప్రత్యేక కార్గో క్యాప్సుల్ లోపల ప్యాక్ చేయబడింది. ఇది కేప్ కెనవెరాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి తీసివేయబడింది. మరి లూసీ మిషన్ అనేది 12 సంవత్సరాల సాహసయాత్ర. ఇది రికార్డు స్థాయిలో గ్రహ శకలాలను అధ్యయనం చేస్తుంది. అంతరిక్ష నౌక 8 విభిన్న గ్రహాలకు ప్రయాణిస్తుంది. ఇది ప్రధాన బెల్ట్ గ్రహ శకలము మరియు 7 బృహస్పతి ట్రోజన్లను కూడా సందర్శిస్తుంది. ఈ వ్యోమ నౌక $981 మిలియన్ యొక్క మిషన్లో ప్రధాన భాగంగా మనమైతే చెప్పుకోవచ్చు. $981 మిలియన్ అండి, US. ఓకే, నెక్స్ట్ వన్, వ్యవసాయ వ్యర్థాలను ఇంధనంగా మార్చేయండి. ఓకేనా, ఇంధనంగా. ఓకే, గమనించాలి ఇక్కడ. వ్యవసాయ వ్యర్థాలను ఇంధనంగా మార్చే ఏ భారతీయ సంస్థకి ఎకో ఆస్కార్ పురస్కారం 2021 సంవత్సరానికి లభించింది? వ్యవసాయ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంధనంగా మార్చేటువంటి ఒక సంస్థ ఏంటండి? మరి ఆన్సర్ ఆప్షన్ ఏ, తకాచర్స్ ఇన్నోవేషన్. దాని పేరేంటి? తకాచర్స్ ఇన్నోవేషన్. చూద్దాం. భారతీయ ప్రాజెక్ట్ తకాచర్స్ ఇన్నోవేషన్ వ్యవసాయ వ్యర్థాలను ఇంధనంగా రీసైకిల్ చేసేటువంటి సంస్థ. ప్రిన్స్ విలియం ప్రారంభ ఎర్త్ షాట్ ప్రైజ్ గెలుచుకుంది. దీనిని ఎకో ఆస్కార్ అని కూడా పిలుస్తారు. ముఖ్యాంశాలు: భూమిని రక్షించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను ఎకో ఆస్కార్ సత్కరిస్తుంది. మరి తకాచర్ల ఆవిష్కరణ గురించి చూద్దాం. తకాచర్ యొక్క ఆవిష్కరణకు విద్యుత్ మోహన్ నాయకత్వం వహించారు. ఈ సాంకేతికత పంట అవశేషాలను విక్రయించదగిన జీవ ఉత్పత్తులుగా మార్చడానికి దాని సరసమైన సాంకేతికతకు గుర్తింపు పొందింది. ఇది పొగ ఉద్గారాలను 98% తగ్గించింది. అందువలన ఇది గాలి నాణ్యతను మెరుగుపరచడానికి పిలుపునిస్తుంది. విద్యుత్ మోహన్ ఈ సాంకేతికత కోసము మా గాలి కేటగిరీని శుభ్రపరచండి. ఈ అవార్డు ప్రపంచవ్యాప్తంగా బహుమతిని పొందిన ఇతర విజేతలలో కూడా ఒకటిగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, యునైటెడ్ కింగ్డమ్లో జరిగిన ప్రతిష్టాత్మక కేంబ్రియన్ పెట్రోల్ వ్యాయామంలో భారత సైన్య బృందానికి బంగారు పథకం లభించింది. భారత సైన్యంలోని ఏ సైన్య బృందానికి బంగారు పథకం అయితే లభించిందండి?
ఆన్సర్ ఆప్షన్ ఏ గూర్ఖా రైఫిల్ రెజిమెంట్. వివరాలు చూద్దాము. యునైటెడ్ కింగ్డమ్లో జరిగిన ప్రతిష్టాత్మక కేంబ్రియన్ పెట్రోల్ వ్యాయామంలో భారత సైన్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 5వ బెటాలియన్ 4, ఓకే 5/4 అన్నట్లు 5వ బెటాలియన్లో 4వ భాగము గూర్ఖా రైఫిల్స్ ఫ్రాంటియర్ ఫోర్స్ నుంచి ఒక జట్టుకు బంగారు పథకం లభించింది. కేంబ్రియన్ పెట్రోల్ వ్యాయామం గురించి చూద్దాం. యునైటెడ్ కింగ్డమ్లోని వేల్స్లో బ్రేకాన్లో అక్టోబర్ 13 నుంచి 2021 వరకు వ్యాయామం జరిగింది. కేంబ్రియన్ పెట్రోల్ వ్యాయామము యూకే సైన్యం ద్వారా నిర్వహించబడింది. ఇది కొన్నిసార్లు ప్రపంచంలోని మిలిటరీలలో ఒలింపిక్స్ ఆఫ్ మిలిటరీ పెట్రోలింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఈ వ్యాయామము 6వ దశ వరకు పాల్గొన్న 96 జట్లలో కేవలము 3 అంతర్జాతీయ పెట్రోళ్లకు మాత్రమే ఈ సంవత్సరము బంగారు పథకం అయితే లభించింది. నెక్స్ట్ వన్, శ్రీరామ జన్మభూమి అయోధ్య యాత్ర కొరకు ఏ వర్గానికి చెందిన ప్రతి వ్యక్తికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ వర్గానికి చెందినటువంటి సంఘాలకండి చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, గిరిజన సంఘాలకు మాత్రమే. ఎందుకో మరి తెలియదు, చూద్దాం. శ్రీరామ జన్మభూమి యాత్రకు గిరిజన సంఘానికి చెందిన ప్రతి వ్యక్తికి ఎంత అండి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకటన గుజరాత్లోని డాంగ్స్ జిల్లాలోని యాత్రికుల ప్రదేశమైన శబరీధామ్లో జరిగిన సమావేశంలో జరిగింది. శబరీధామ్ శ్రీరాముడితో ముడిపడి ఉంది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరము శ్రీరాముడికి సంబంధించిన వివిధ పుణ్యక్షేత్రాలలో రాష్ట్ర స్థాయి దసరా మహోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నవంబర్ 2019లో స్థాపించబడింది. ఈ ట్రస్టుకు అయోధ్యలో రామ మందిరం నిర్మించే బాధ్యతను అప్పగించడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఏ భారత సరిహద్దు దేశానికి $500 మిలియన్ క్రెడిట్ లైన్ను భారతదేశం మంజూరు చేసింది? వివరాలు చూద్దాం. ఆప్షన్ బి అండి, శ్రీలంకకి. టూరిజం మరియు రెమిటెన్స్ నుంచి మహమ్మారి దేశ ఆదాయాన్ని దెబ్బతీసిన తర్వాత ద్వీప దేశంలో తీవ్రమైన విదేశీ మారక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున ముడి చమురు కొనుగోళ్ల కోసం చెల్లించడానికి శ్రీలంక ప్రభుత్వము భారతదేశం నుంచి $500 మిలియన్ క్రెడిట్ లైన్ను కోరింది. మరి $500 మిలియన్ అమెరికన్ డాలర్ల క్రెడిట్ లైన్ భారతదేశం శ్రీలంక ఆర్థిక భాగస్వామ్య అమెరికాలో భాగము. పెట్రోల్ మరియు డీజిల్ అవసరాల కొనుగోలు కోసము ఈ సదుపాయం అయితే ఉపయోగించబడుతుందన్నట్లుగా తెలియజేశారు. మరి దేశ జీడిపి 2020లో రికార్డు స్థాయిలో 3.6% సంకోచించింది. మరియు దాని విదేశీ మారక నిల్వలు జూలై వరకు ఒక సంవత్సరంలో సగానికి పైగా తగ్గి $2.8 బిలియన్ చేరుకున్నాయి. ఇది గత ఏడాది కాలంలో డాలర్తో పోలిస్తే శ్రీలంక రూపాయి విలువ 9% క్షీణతకు దారితీసింది. మరి దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారినట్లుగా మనకైతే తెలుస్తుంది. శ్రీలంక దేశము కంప్లీట్గా టూరిజం, ఓకేనా, టూరిజం ఆధారిత దేశము, ఓకేనా. టూరిజం ఈ కరోనా వల్ల ఏమైందండి, టూరిజం చేశారా అందరూ? లేదు. కాబట్టి చాలా నష్టాలు అయితే చవిచూసింది. నెక్స్ట్ వన్, సెబీ సెటిల్మెంట్ ఆర్డర్లు మరియు నేరాల సమ్మేళనంపై 4 సభ్యులతో కూడిన హై పవర్డ్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే దీని యొక్క చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, విజయ్ సి ధగా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెటిల్మెంట్ ఆర్డర్లు మరియు నేరాల సమ్మేళనంపై 4 సభ్యులతో కూడిన హై పవర్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఈ కమిటీ చైర్మన్ బాంబే హైకోర్టు రిటైర్డ్ జడ్జి విజయ్ సి ధాగా ఉంటారు. కమిటీ యొక్క షరతులు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిబంధనలు 2018 ప్రకారం అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్, చిన్నపిల్లల మానసిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడానికి యూనిసెఫ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఐసీసీ. ఎందుకు కుదుర్చుకుందండి మరి చూద్దాం. యుఏఈ మరియు ఓమన్లలో 2021 పురుషుల T20 ప్రపంచ కప్కు ముందు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మరియు యూనిసెఫ్ పిల్లలు మరియు కౌమార దశలో ఈ సమస్యపై అవగాహన పెంచడం ద్వారా మానసిక ఆరోగ్యం చుట్టూ ఉన్న కలంకాలను విచ్ఛిన్నం చేయడంలో భాగస్వాములు కావాల్సి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఐసీసీ మరియు యూనిసెఫ్ పిల్లలు మరియు కౌమార దశలో మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై అవగాహన పెంచడం మరియు ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2021 ప్రారంభంలో ఎక్కువ సంభాషణ మరియు అవగాహనలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. నెక్స్ట్ వన్, ఇటీవల టీమిండియా ప్రధాన కోచ్గా నియమితులైన మాజీ భారత ఆటగాడు ఎవరు? ఆప్షన్ బి రాహుల్ ద్రావిడ్.
వివరాలు చూద్దాం. టీమిండియా ప్రధాన కోచ్గా మాజీ భారత ఆటగాడు రాహుల్ ద్రావిడ్ నియమితులయ్యారు. మరియు యూఏఈలో 2021 T20 ప్రపంచ కప్ తర్వాత 2021 ఎడిషన్ తర్వాత అధికారంలో ఉన్న రవి శాస్త్రి తర్వాత ఆయన బాధ్యతలైతే చేపట్టనున్నారు. నివేదికల ప్రకారము బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మరియు గౌరవ కార్యదర్శి జే షా దుబాయ్లో ద్రావిడ్తో సమావేశమయ్యారు మరియు జాతీయ జట్టు బాధ్యతలు చేపట్టమని అతనిని వేడుకున్నారు. నివేదికల ప్రకారము భారత క్రికెట్ యొక్క వాళ్ళని కూడా పిలువబడే ద్రావిడ్ 2 సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు మరియు అతను 10 కోట్ల ఇండియన్ రూపీస్ జీతం అయితే పొందుతారన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశ చిత్ర నిర్మాణ బృందము చరిత్రలో మొదటిసారిగా అంతరిక్షంలో విజయవంతంగా సినీ దృశ్యాలు చిత్రీకరించడం జరిగింది? ఏ దేశానికి చెందినటువంటి బృందం అండి? ఆప్షన్ ఏ రష్యన్ బృందము. అంతరిక్షంలో చిత్రీకరించిన మొదటి సినిమా సన్నివేశాలను ముగించిన తర్వాత ఒక రష్యన్ చిత్ర బృందము తిరిగి భూమిపైకి వచ్చింది. క్లిమ్ షీపెంకో మరియు నటుడు యూలియా పెరెసిల్డ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి బయలుదేరి కజకిస్తాన్లో అడుగుపెట్టారు. సో టచ్ డౌన్ దృశ్యాలను చిత్రీకరించే సిబ్బందిని కలుసుకున్నారు. ఈ చిత్రము దాని స్వంత స్పేస్ రేస్లో ఉంది. టామ్ క్రూజ్తో అతను నాసా మరియు ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్లో పాల్గొన్న హాలీవుడ్ ఫిల్మ్ ఇన్ స్పేస్ ప్రాజెక్ట్లో భాగము. ఈ నెల ప్రారంభంలో కజకిస్తాన్లోని రష్యా లీజుకు తీసుకున్న బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి చిత్ర నిర్మాతలైతే దూసుకు వెళ్ళినట్లుగా అంటే అంతరిక్షంలోనికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, హంగేరీ బుడాపెస్ట్లోని గ్రాండ్ మాస్టర్ పోటీలో 2వ అంతర్జాతీయ మాస్టర్ సాధించిన మహిళ ఎవరు? గ్రాండ్ మాస్టర్ హోదా అన్నట్లు. ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి, దివ్యా దేశ్ముఖ్. ఎవరండి? దివ్యా దేశ్ముఖ్. వివరాలు చూద్దాం. 15 ఏళ్ల దివ్యా దేశ్ముఖ్ హంగేరీ బుడాపెస్ట్లోని గ్రాండ్ మాస్టర్ ఆటలో 2వ అంతర్జాతీయ మాస్టర్ సాధించిన తర్వాత భారతదేశ 21వ గ్రాండ్ మాస్టర్ అయ్యారు. మరి తాను 9 రౌండ్లలో 5 పాయింట్లు అయితే సాధించారు మరియు ఆమె తుది WGM ప్రమాణాన్ని సాధించడానికి 2452 ప్రదర్శన రేటింగ్లతో ముగించారు. దివ్య తన 2వ IM నిబంధనను కూడా పొందింది మరియు ఇప్పుడు అంతర్జాతీయ మాస్టర్గా మారడానికి ఒక ప్రమాణము. 3 విజయాలు కాకుండా టోర్నమెంట్లో గత రెండు గేమ్లు ఓడిపోవడంతో ఆమె 4 డ్రాలతో ముగిసింది. 4 డ్రాలు ఆడింది. నెక్స్ట్ వన్, ఇటీవల మాల్దీవులలోని నేషనల్ ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన 2021 సాఫ్ SAFF ఛాంపియన్షిప్ ఫైనల్ టైటిల్ను గెలుచుకోవడానికి భారతదేశము ఈ దేశాన్ని ఓడించింది. ఏ దేశాన్ని? ఆప్షన్ ఏ అండి, నేపాల్. ఓకే, వివరాలు చూద్దాం. అక్టోబర్ 16, 2021 మాల్దీవులలో నేషనల్ ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన 2021 సాఫ్ ఛాంపియన్షిప్ ఫైనల్ టైటిల్ను గెలుచుకోవడానికి భారతదేశం నేపాల్ని 3-0తో ఓడించింది. భారత పురుషుల జాతీయ ఫుట్బాల్ జట్టు ప్రకటించిన 8 సాఫ్ ఛాంపియన్షిప్ టైటిల్ ఇది 8వది. ఇది గతంలో జట్టు 93, 97, 99, 2005, 2009, 2011, 2015లలో కూడా టైటిల్ అయితే గెలుచుకుంది. సునీల్ ఛెత్రి, సురేష్ సింగ్ వాంగ్జామ్ మరియు సహాల్ అబ్దుల్ సామద్ ఫైనల్లో భారత జట్టుకు గోల్ స్కోరర్. మరి ఛాంపియన్షిప్లో టాప్ స్కోరర్ సునీల్ ఛెత్రి 5 గోల్స్. ఇంతలో సునీల్ ఛెత్రి ఛాంపియన్షిప్లో తన 80వ అంతర్జాతీయ స్ట్రైక్ను ఐకానిక్ లియోనెల్ మెస్సీతో సమానంగా చేశారు మరియు అంతర్జాతీయ ఫుట్బాల్లో చురుకైన ఆటగాళ్లలో 2వ అత్యధిక గోల్ సాధించిన ఆటగాడిగా కూడా నిలిచినట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా తెలియజేశారు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో తొలి లిక్కర్ మ్యూజియం ఏంటండి? లిక్కర్ మ్యూజియం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ రాష్ట్రంలో అండి? ఆన్సర్ ఆప్షన్ బి, గోవా. పనాజీ దేశంలో తొలి లిక్కర్ మ్యూజియం గోవాలో ప్రారంభమైంది. ఉత్తర గోవాలోని కాండోలిం గ్రామంలో ఆల్ అబౌట్ ఆల్కహాల్ మ్యూజియాన్ని స్థానిక వ్యాపారవేత్త నందన్ కూర్చాడ్కర్ ఏర్పాటు చేశారు. శతాబ్దాల నాటి జీడిపప్పు ఆధారిత ఆల్కహాల్ నిల్వ పాత్రలు, సాంప్రదాయ గాజు సీజన్లతో పాటు ఫెనీతో ముడిపడిన వందలాది కళాఖండాలు ఈ లిక్కర్ మ్యూజియంలో ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న హెరాన్ మార్క్ 1 డ్రోన్ను నిఘా కోసము సైన్యము ఏ దేశ సరిహద్దుల్లో మోహరించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, చైనా. సో LACలో చైనా కదలికలను గుర్తించి అడ్డుకట్ట వేసేందుకు అసోంలోని మసామరి ఆర్మీ ఏవియేషన్ బేస్ వద్ద హెరాన్ మార్క్ 1 డ్రోన్ను నిఘా కోసం సైన్యం మోహరించింది. భారత్ ఈ డ్రోన్ను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్నాము. హెరాన్ మార్క్ 1 డ్రోన్ దాదాపు 30,000 అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది.
సరిహద్దుల్లో చైనా ఆర్మీ కదలికలను పసిగట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. డ్రోన్ సహాయంతో 100 కిలోమీటర్ల దూరము నుంచే శత్రు సైన్య కదలికలు, చేపడుతున్న సన్నాహాలు, నిర్మాణాలు పర్యవేక్షిస్తూ భారత భూభాగాన్ని కాపాడుకోవడానికి సైన్యానికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల భారత ఆర్మీ ఇజ్రాయెల్ నుంచి హెరాన్ మార్క్ 2 డ్రోన్ల కొనుగోలు సైతం ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ డ్రోన్లు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఎక్కువ ఎత్తు, సుదూర ప్రాంతాల వరకు కూడా ప్రయాణించే సామర్థ్యం వీటి సొంతము. నెక్స్ట్ వన్. ఇటీవల నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ డి, అమిత్ రస్తోగి. కమాండర్ అమిత్ రస్తోగి రిటైర్డ్. 34 సంవత్సరాల పాటు భారత నావికాదళంలో సేవలో ఉన్న తర్వాత నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అతను అక్టోబర్ 18, 2021 బాధ్యతలు స్వీకరించారు. అమోర్ రస్తోగి ఎవరు మరి? అమిత్ రస్తోగి. అతను జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచులర్ డిగ్రీని కలిగి ఉన్నారు. అతను తన ఎంఎస్సి మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి రక్షణ మరియు వ్యూహాత్మక అధ్యయనాలలో, పూనా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో మాస్టర్ డిగ్రీ, సికింద్రాబాద్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ మరియు డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్ యొక్క పూర్వ విద్యార్థి కూడా అని మనకు తెలుస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యునిగా 2022-24 వరకు భారతదేశము తిరిగి ఎన్నికైంది. ఇది 47 మంది సభ్యుల కౌన్సిల్. మరి సభ్యునికి భారతదేశం యొక్క డాష్ పదం ఎన్నవదండి? ఇది ఎన్నవసారి అంటే 6వ. ఓకేనా, ఎన్నవ పదం అండి? 6వ సారి అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. జాయింట్ సీ 2021 ఏ దేశాల మధ్య ఉమ్మడి నావికా విన్యాసాలు? జాయింట్ సీ 2021 ఆప్షన్స్ అండి, చైనా మరియు రష్యా. చెన్నై సూపర్ కింగ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ 2021 గెలుచుకుంది. ఈ విజయంతో సిఎస్కే జట్టు ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నిసార్లు ఐపీఎల్ టైటిల్ను క్లైమ్ చేసింది? ఆప్షన్ ఏ అంటే 4. సెబీ సెటిల్మెంట్ ఆర్డర్ మరియు నేరాల సమ్మేళనంపై 4 సభ్యుల ఉన్నత శక్తితో కూడిన సలహా కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ అధిపతి రిపీటెడ్ క్వశ్చన్ ఆప్షన్ బి విజయ్ ధాగా. నవరంగ్ సైనికి ఈ సంస్థలలో ఏ చైర్పర్సన్ అదనపు బాధ్యతలు అప్పగించారు? నవరంగ్ సైనికి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, దివాలా మరియు దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా. పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే? ఆప్షన్ బి అండి 17 అక్టోబర్. యాక్సిస్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ పేరు ఆ పదవికి రీఅపాయింట్మెంట్ ఇటీవల ఆర్బీఐ ఆమోదించిన అతని పేరేంటి? ఆప్షన్ ఏ అండి అమితాబ్ చౌదరి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఫోర్స్ అక్టోబర్ 16, 2021 రైజింగ్ డే యొక్క ఏ ఎడిషన్ను గమనించింది? ఆప్షన్ డి 37. 2021 నేషనల్ ప్రీమియర్ లీగ్లో ఆరెంజ్ క్యాప్ టైటిల్ను ఏ ఆటగాడు గెలుచుకున్నారు? ఆప్షన్ బి అండి, ఎవరండి? రుతురాజ్ గైక్వాడ్. కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే? ఆప్షన్స్ అండి, ప్రదీప్ కుమార్ పంజా. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. లోక్సభ అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లను ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2030 సంవత్సరం వరకు పొడిగించారు? ఆప్షన్ 4 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. భారత పార్లమెంట్ తొలిసారిగా ఎప్పుడు సమావేశమైంది? ఆప్షన్ 2 1952 మే 13 మొదటి సాధారణ ఎన్నికల తర్వాత. లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే? ఆప్షన్ 3 అండి 552. లోక్సభలో అతి తక్కువగా అంటే ఒక్కొక్క స్థానం ఉన్న రాష్ట్రాలు ఏవి అంటే? ఆప్షన్ 3 సిక్కిం, నాగాలాండ్, మిజోరాం. రాజ్యసభకు 233 మంది ఎన్నిక ద్వారా వచ్చే సభ్యులు. ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది? సరైన సమాధానం ఏ విధంగా ఉంటుందండి? సరైన సమాధానం ఆప్షన్ 4 అండి, నైష్పత్తిక ప్రాతినిధ్య బహిరంగ ఓటు పద్ధతి ద్వారా ఉంటుంది. నెక్స్ట్ వన్. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి చెల్లించవలసినటువంటి డిపాజిట్ ఎంత అండి? సో సరైన సమాధానం 25,000. భారత పార్లమెంట్ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశము కావాలి? సరైన సమాధానము 2 సార్లు అండి, కేవలం 2 సార్లు మాత్రమే సో సమావేశం అయితే కావాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది ఏ బిల్లుల విషయంలో పార్లమెంట్ ఉభయ సభలకు సమాన అధికారం ఉంది? సరైన సమాధానం ఏంటంటే? ఆప్షన్ 3 అండి, ఏబిసి అండి. సాధారణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు, నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లు. ఉభయ సభలకు కూడా ఉంటుంది, కానీ ద్రవ్య బిల్లులో మాత్రం రాజ్యసభకి అధికారము ఉండదు. నెక్స్ట్ వన్ చూద్దాం. సభలో సభ్యుడు కాకుండా సభకు అధ్యక్షత వహించే వ్యక్తి ఎవరండి? రాజ్యసభ చైర్మన్ అండి, అంతే కదా, రాజ్యసభ చైర్మన్. ఇంపార్టెంట్ క్వశ్చన్, గమనించాలి అందరూ కూడా. నెక్స్ట్ వన్.
లోక్సభలో అధికారికంగా గుర్తింపు పొందిన తొలి ప్రతిపక్ష నేత ఎవరు? ఆప్షన్ 3 చరణ్ సింగ్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చే ఉంటుంది. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే 6 మంత్స్ మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా? సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 మంత్స్కి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 మంత్స్ వ్యాలిడిటీ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది? ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా? ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా. అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి. దీనికి సంబంధించినటువంటి ఏంటి, గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా? గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి. అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2,000-3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా? వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్? సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 మంత్స్ అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా? ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 మంత్స్ మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీడే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి. అంత
పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి, ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి. 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా? సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా? మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.